చావుకి నీ ఆత్మే కారణమన్న నింద నువ్వు మోయివే. చంపేసేవే. చంపే 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 స్వర్ణ. ఆ వరుస నీకు గుర్తుంటే, ఆ పిలుపు మీద నీకు ప్రేమ ఉంటే, నా మీద నమ్మకం ఉంటే, నీ భవిష్యత్తు చూసి ఆనందపడే మొదటి వ్యక్తిని నేనేనని నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే, మళ్ళీ చనిపోతాననే మాట నువ్వు అనకూడదు. అది కాదక్క, వాళ్ళకి నిశ్చితార్థం అయితే నేను బ్రతికి ప్రయోజనం లేదు. ఎలా అవుతుందే? నేను లేనా? ఎలా ఆ నిశ్చితార్థాన్ని నేను జరగనిస్తాను? నా కంఠంలో ప్రాణం ఉండగా సాకేత్ హంసల నిశ్చితార్థం జరగదు, జరగనివ్వను. నేను బయటపడకుండా ఎలా ఆపుతావు అక్క? నా చావు అడ్డేసైనా ఆపుతాను. అక్క, అలాంటి మాట ఇంకెప్పుడు అనద్దక్క. స్వర్ణ, ఇప్పుడు నువ్వెలా విలువిల్లాడిపోతున్నావో, నువ్వు లేకుండా పోతానంటే నేను కూడా అలాగే తల్లడిల్లిపోతాను. అమ్మ 10 నెలలు మాత్రమే మోసి నీకు జన్మనిచ్చింది, కానీ నేను నీకు నడకొచ్చే వరకు ఎత్తుకొని మోసాను. ఊహ తెలియనప్పుడే తల్లిలా బాధ్యత నేనెత్తుకున్నాను. నా వెనకాల అమ్మ కడుపున పుట్టిన వాళ్ళందరికీ నేను అమ్మనయ్యాను. అమ్మ లెక్క ప్రకారం మనం 4. కానీ ఈ అక్కకి మీరు 3 నా పిల్లలేనే. మీతో నేను పెంచుకున్న బంధం, అనుబంధం అలాంటిది. అమ్మది పేగు బంధం అయితే నాది ప్రేమ బంధమే. నిన్ను అమ్మ నాన్న ఆశయించుకుని నోరు జారి నాన్న మాటలు అన్నారు, కానీ నేనెప్పుడు నిన్ను ఆశయించుకోలేదు. కోపంగా మాట్లాడినా అది నీ మార్పు ఆశించే, కానీ మరో ఉద్దేశం నాకు లేదు. నాకు నా భర్త మీద ఎంత ప్రేమ ఉందో నీ మీద కూడా అంతే ప్రేమ ఉంది. నీ విషయంలో నన్ను పట్టించుకోవద్దన్నా, సమర్థించొద్దన్నా ఏనాడు నిన్ను దూరం పెట్టలేదు. అలాంటిది నువ్వు చచ్చిపోతానంటే నేను ఎలా భరిస్తాను? మాటివ్వు స్వర్ణ, మాటివ్వు. ఈ అక్కకి మాటివ్వు. ఇంకెప్పుడు అలాంటి ఆలోచన రానివ్వనని నాకు మాటివ్వు. స్వర్ణ,
అమ్మా స్వర్ణ, తాతయ్య ఊరుకోమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో. సీత, అసలు ఏం జరిగిందమ్మా? ఇది తాతయ్య జరిగింది. నేనేమైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. లేదమ్మా, మీరే తప్పు చేయలేదు. మీరెవరు? మంగమ్మ గారి మనవరాళ్ళు. మా మనవరాళ్ళు ఎప్పుడూ తప్పు చేయరు. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. వాళ్ళ ఆటలు కట్టిద్దాం. ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అది చెప్పండి. నేను నిద్ర పట్టక బయటకు అలా 4 అడుగులు వేద్దామని వెళ్ళాను. మనసు కుదిరిపడింది. ఆలోచనలు కొలిక్కొచ్చాయి. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకు కుదుట పడింది? ఏం కొలిక్కొచ్చింది? ఎందుకంత ప్రశాంతత? కుదుట పడింది, ప్రశాంతంగా ఉంది అంటున్నారు గాని మీరు దానికి కారణాలేమిటో చెప్పట్లేదు. అబ్బే, ఏం లేదు మంగ. బయట చల్లగాలి, అదే వెదర్ చల్లగా ఉంది, అందుకని. మీరు అబద్ధం ఆడుతున్నారు. నా దగ్గర ఏదో దాస్తున్నారు. అబద్ధమా? దాచటమా? నీ దగ్గర? చచ్చా, నేను జగన్నాథాన్ని మంగ. అవునవును, జగన్నాటక సూత్రధారి. నిజం చెబుతారా చెప్పరా? నీకు నిజం కావాలి అంతే కదా? సరే, చెప్తాను. మన స్వర్ణ బతికే ఉంది.
ఏమన్నారు? ఏమిటి మీరంటుంది? స్వర్ణ మన స్వర్ణ బతికే ఉందా? పదండి పెడదాం, పదండి. మంగ మంగ పదండి మంగ మంగ పదండి, వెంటనే దాన్ని చూడాలి. పదండి పదండి, నా మాట వినండి. పదండి. ఏమండి, నేను వెంటనే స్వర్ణం చూడాలి. పదండి అది కాదు మంగ. పదండి. ఎక్కడుంది? మంగ నా మాట విను మంగ. స్వర్ణ బతికి ఉంది అంటే నా ఉద్దేశం అది కాదు మంగ. మనం ఇలా నిద్ర పెట్టకుండా ఆలోచిస్తుంది ఎందుకు? తన గురించే కదా. తను మన మధ్య లేకుండా పోయిందనే కదా. కానీ తను మన మనసులో బతికే ఉంది కాబట్టి అలా అన్నాను. అయినా మంగ, నువ్వేంటి నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తున్నావేంటి? నేను ఆలోచించేది రేపటి నిశ్చితార్థం గురించి, వాళ్ళ బతుకు గురించి. మీ ఇష్టం అంటున్నాడే గాని నాకు కూడా ఇష్టం అని సాకేత్ అనడం లేదు. వాడి మనసంతా స్వర్ణ మీదనే ఉంది. ఎలా అంటాడు? ఉండే లాభం అది. ఆ విషయం ఎప్పుడైనా ఆలోచించిందా? దాని దారినది వెళ్ళిపోయింది. ఇష్టం లేకపోతే రేపు పిల్లడి భవిష్యత్తు, హంస బతుకు ఏం కాను? వాళ్ళ బతుకొచ్చిన డోకా ఏమీ లేదు. కాకపోతే హంస బతుకే సమస్య. ఏమిటి మీరనేది? వాడు శిశి అన్నాడనుకో, మరి హంస బతుకు సమస్య కదా. వాడి జీవితంలో అలాంటివి పునరావృతం కాకుండా చెయ్యాలి. అసలు వాడు స్వర్ణని మర్చిపోతేనే కదా ఏ పునరావృతమైనా కాకుండా చూసేది. నేను అసలే రేపు ఎలా అని భయపడి చేస్తుంటే మీరు ఇంకా భయపెట్టకండి. అంత భయపడుతూ ఇంత తొందరపడటం అవసరమా? స్వర్ణ కోరిక త్వరగా నెరవేర్చాలన్న తాపత్రయమే. అంటే తన మీద ప్రేమ ఉండబట్టే కదా? కాదు, భయంతో. భయమో ప్రేమో గుర్తున్నట్టే కదా. మరి గుర్తుంటే బతుకున్నట్టే. అబ్బబ్బబ్బా, అర్ధరాత్రి ఏమిటండి ఈ మాటలు? బతికున్నట్టేగా, బతికితే ఉన్నట్టేగా. ఏమిటో, ముందు మీరు పడుకోండి. ఏంటి హంస, చాలా హుషారుగా ఉన్నావు? నిశ్చితార్థం ఓకే అయిందనా? అందుకే కదా నిశ్చితార్థం, ఆ తర్వాత ఆటోమేటిక్గా పెళ్లి. కోరుకున్న వాడితో 3 ముళ్ళు పడబోతుంటే ఆ మాత్రం మురిపెముండదా ఏంటి? ఎందుకుండదు, ఉంటుంది. కానీ ఆ సాకేత్ సాఫీ మనిషి కాడు. సాదా సీదా అంతకన్నా కాడు. ఎంత శాడిస్టో, ఎంత చపలచిత్తుడో నువ్వు చూశావు. తను సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు, అలా అని ఎవరి నిర్ణయాలకి కట్టుబడి ఉండడు. ఆ విషయం నా మనవరాలి విషయంలో నాకు అర్థమైంది. కాసేపటు కాసేపిటు, స్థిరం లేని మనిషి. ఏదేమైనా ఎలాంటి వాడైనా నా కొంగున కట్టేసుకుంటా. అదంత తేలిక కాదు. అతన్ని మీదంత మోజేం పట్టం లేదు. పైగా స్వర్ణ బ్రతికున్నప్పుడు బిడ్డ కోసమే నీతో పెళ్లిగాని నీ మీద ప్రేమతో కాదన్నాడు. అలాగే ఇప్పుడు మీ ఇష్టం అంటున్నాడు గాని నాకిష్టం అనడం లేదే. రేపు నీతో సరిగ్గా కలిసి ఉండకపోతే అప్పుడేం చేస్తావు? ఎందుకు కలిసుండడు? బుద్ధి తిన్నగా లేనివాణ్ణి ఏమడుగుతావు? ఈ సంబరాలు చంకలు గుద్దుకోవటం వాడు పూర్తిగా నీవాడయ్యాక చెయ్యి. ఆ లోపు నీ మీద మోజు పడేలా మలుచుకో. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? ముందు నా మాయలో పడేసుకుంటా.
పంచుతా, నా ప్రేమ పంచుతా, మురిపాలొలకబోస్తా. జారి పడతావు. ఆ పిచ్చోడికి బాబంటే ప్రాణమే. ముందు వాణ్ణి దగ్గరికి తీసుకో, వాడికి తల్లివ్వవు. ఆడించు, లాలించు, బుజ్జగించు. నువ్వు లేకపోతే వాడు గుక్క పెట్టి ఏడ్చేలా చెయ్యి. అప్పుడు సాకేత్ని నువ్వు లేకపోతే బతకలేను అనేలా మార్చుకో. ఏ మార్చి నీ సొంతం చేసుకో. గిరిగీసి అందులో ఉండేలా చెయ్యి. బాగా చెప్పావమ్మమ్మా. నీ ఆలోచన చాలా బాగుంది. ఈ క్షణం నుంచి ఆ ప్రయత్నంలోనే ఉంటాను. ఆల్ ది బెస్ట్. నా పగ మంగమ్మ మీద. టోటల్ ఫ్యామిలీని బజార్ పాలు చేస్తా. నువ్వు ఆ ఫ్యామిలీ మెంబర్ అవుతున్నావు. నీ పని అంతేనే. అరే రే ఊరుకో నాన్న, ఊరుకో. బుజ్జి ఏడవకు కన్నా నాన్నా. ఆకలిస్తుందా? నీ ఆకలి నాకు ఏడవకు తెలుసురా. నాన్న, ఊరుకో. అందుకే పాలు చల్లారి పెడుతున్నాను. సీత, అంత ఆకలి తెలిసిందానివి వాడు ఏడవక ముందే తేవచ్చు కదా. అనవసరంగా ఏడిపించడం దేనికి? అరే రే 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 ఏడిస్తేనే రే. బాగా ఆకలేసినట్టు ఊరుకో రాకు. నాన్న. ఏడవకుండా అరే రే రే, పడితే ఏడవకు అజీర్తి నాన్న. చేస్తుంది తెలుసా? ఆహా, నీకు పిల్లల విషయంలో చాలా విషయాలు తెలుసు అన్నమాట. మన పిల్లాడి విషయంలో ప్రాబ్లమ్స్ రావైతే. అవును, నేను 3 పిల్లలు పెంచాను తెలుసా? ఆహా, ఎవరినేంటి? స్వర్ణని, స్వప్నని, కిట్టుగాన్ని. ఓ ఊరుకో నాన్న, అయిపోయింది, అయిపోయింది. ఊరుకో. అదిగో పాలు తెస్తుంది. నాకు బాబుని చూడాలనిపిస్తుంది. అక్కకి ఫోన్ చేస్తాను. ఏడవకు నాన్న, ఫోన్ వచ్చింది, మాట్లాడదాం రా. ఆ, నేను చూస్తాను. ఏడవకు నాన్న, పాలు తెస్తుంది కదా. ఏంటి కట్ చేసిందక్క? రఘు, బాబుని లైఫ్. ఓ సరే సీత, కొంచెం పనుంది, బయటకు వెళ్ళొస్తా. ఏడవకు నాన్న. ఏడోకు. ఏడోకు ఏడోకు. పాలు తాగు. ఏడోకు తాగు. ఏడోకు ఏడోకు. బుజ్జిగాడికి ఎంత ఆకలైందో. ప్రశాంతంగా నిద్రపోయాడు. అయినా స్వర్ణ ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసింది? తనకి ఎప్పుడైనా రాత్రి కదా ఫోన్ చేయమని చెప్పాను. మరెందుకు ఫోన్ చేసింది? మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తుంది ఇది? హలో. అక్క, నాకు బుజ్జిగాడిని ఒక్కసారి చూడాలనుందక్క. ఇప్పుడా? ఎలా కుదురుతుంది? లేనిపోని కోరికలు కోరితే ప్రమాదంలో పడతాం. అక్క, వాడి మీద మనసు పీకుతుందక్క. కావచ్చు, కానీ ఇప్పుడెలా కుదురుతుంది? అది కాదక్క, తల్లి మనసు అర్థం చేసుకో. నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావే. తప్పదక్క, ఎలాగోలాగా నా కోరిక తీర్చు. నేను మనసు చంపుకోలేకపోతున్నాను. వాడిని చూడందే నా మనసు కుదుట పడేట్లేదు. ప్లీజ్ అక్క, తీసుకురా అక్క. అక్క ప్లీజ్.